హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు వస్తున్నటువంటి వందలాది వీడియోస్ రూపొందిస్తున్నాం. సో మనం ఈరోజు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మైనాబాద్లో ఉన్నాం. సో యాక్చువల్గా మనం ఈరోజు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఐక్యూఏసి అంటే ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ డాక్టర్ జయహరి గారితో మనం ఉన్నాము. సారు యాక్చువల్గా వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా. ఎందుకు ఐక్యూఏసి యొక్క ఇంపార్టెన్సు ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఏదైనా ఒక డెలివరీ జరుగుతుంది అంటే అది అకాడమిక్స్లో కావచ్చు, లేకపోతే రొటీన్ ప్రాసెస్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, సెక్యూరిటీలో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, లేకపోతే R&Dలో కావచ్చు, లేకపోతే ప్లేస్మెంట్లో కావచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిపైన ఒక మానిటరింగ్ చేసేటువంటి ఒక సిస్టమ్ అవసరం పడుతుంది. అందువల్ల దీనికి అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ డిపార్ట్మెంట్ మీకు కనిపించదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా, ఇంటర్ రిలేషన్ లేకుండా ఒక డిపార్ట్మెంట్లో ఏదన్నా, ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ అంటేనే మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కాబట్టి ఒకదానికి కోఆర్డినేషన్. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో త్రివిధ దళాలు అనేవి దేనికి దానికి ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికి కూడా మెర్జ్ చేస్తూ, అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేసేదానికి కూడా ఒక వ్యవస్థను పెట్టారు. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నట్టు. సో అందువల్ల వైస్ ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తిని ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్కి పెట్టడము అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్ దట్ మేనేజ్మెంటు ఎవ్రీ డిపార్ట్మెంట్ స్మూత్ ఫంక్షనింగ్ కానీ, లేకపోతే అది వాళ్ళు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో ఆ విజువలైజేషన్కి అనుగుణంగా ఆర్గనైజేషన్ మూవ్ అవుతుందా లేదా అని చెప్పడం దీని యొక్క బేసిక్ క్రైటీరియా. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది, ఆ రకంగా ఐక్యూఏసి సెల్ ఉండటం వల్ల పిల్లవాడి వరకు దాని యొక్క రిజల్ట్ ఎలా పిల్లవాడికి చేరుతుంది అనేది మనం సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ ఐక్యూఏసి సెల్ అంటే వెరీ లిమిటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుంది. సో ఈ సెల్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అది పిల్లవాడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సో మీరు ఎటువంటి ప్రొసీజర్స్ అండ్ SOP మీరు ఫాలో అవుతారు డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్? ఐక్యూఏసి అనేది పర్టికులర్గా చూస్తే అండి, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ పరంగా will focus mainly on administrative, academics and administrative parts. And it will monitor, IKSL will monitor what kind of standards are maintained in the institute, particularly in the department. Okay, means as you said, focusing on teaching learning process or R&D, governance of the institute, mainly this IKSL will be focused on. ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడుగా we have different infrastructure which is required for the students, which will be taken care by these IKSC cell through management. Okay, so what kind of softwares are required, what kind of quality is required for the students. Okay, ఈ యొక్క న్యూ ట్రెండ్స్లో, ఈ యొక్క AI జనరేషన్లో, ఆర్ వెన్ యూ సీ విత్ రెస్పెక్ట్ టు దట్ డిపార్ట్మెంట్ పరంగా మల్టీడిసిప్లినరీ ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ తీసుకున్నప్పుడు these softwares are required. At the same time, this kind of placements is more focused for their career growth. పరంగా కూడా విల్ సీ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా చూస్తే విల్ హ్యావ్ ఏ ఆడిట్ ప్రాసెస్, ప్రీ, మిడ్ అండ్ పోస్ట్ అకాడమిక్ ఇయర్ ఆడిట్స్ ఉంటాయండి మాకు జనరల్గా. సో దాని ప్రకారం చూస్తే ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఎనీ అకాడమిక్ ఇయర్లో వాట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రోగ్రెస్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ అకాడమిక్ క్యాలెండర్. ఫర్ ఎగ్జాంపుల్ 26-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఏంటంటే ఇన్స్టిట్యూట్ లెవెల్లో గ్రీన్ అకాడమిక్స్ అకాడమిక్ క్యాలెండర్ ఇస్తారు. సో డిపార్ట్మెంట్గా వాళ్ళు తయారు చేసుకునే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్స్తో పాటు అంటే ఒక 90 days మినిమం మెయింటైన్ చేస్తూ ఒక అకాడమిక్ క్యాలెండర్ రన్ చేస్తుంది ప్రసాద్. సో దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు, సో స్టూడెంట్కి పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే అకాడమిక్స్తో పాటు కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే కో అంటే అకాడమిక్స్తో పాటు we have industry visit, internship programs, we have workshops, we will have any tech talks కానీ సెమినార్స్ కానీ స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యి అకాడమిక్స్ పాటు ఇవి నేర్పిస్తూ ఉంటాం. సో ఆ ఒక డిజైన్ అనేది అకాడమిక్ క్యాలెండర్లో పెడతాం. అట్ ద సేమ్ టైం మా ప్రీ ఆడిట్లో అది కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు చెక్ చేసి, మిడ్ ఆడిట్లో మేము చూస్తాం అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా. పోస్ట్ ఆడిట్కి వచ్చేసరికి ఆల్ దీస్ యాక్టివిటీస్ అయ్యే లేవా అన్నది మాకు క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఒకవేళ చేయకపోతే రెడ్ ఫ్లాగ్స్ కింద. ఓకే, సో దట్ ఇదేంటంటే పిల్లలకి ఈ సెమిస్టర్ అవ్వకపోతే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి చేయించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో డిపార్ట్మెంట్ పరంగా ఈ యొక్క రెడ్ ఫ్లాగ్స్ ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఏ డిపార్ట్మెంటు, ఇది ఎకనామిక్స్ పరంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను.
ఏ పిల్లవాడి రిజల్ట్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ ఏమున్నా కానీ ఏ లెవెల్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా ఓవరాల్గా పిక్చర్ మేము అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చేస్తాం. ఓకే. రెడ్ ఫ్లాగ్స్ అనేది మా ఒక కర్తవ్యం మెయిన్గా. సో దట్ ఈ రెడ్ ఫ్లాగ్స్తో మాకు తెలిసిపోయింది అంటే ఏమైంది, సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి సెల్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికప్పుడు చెప్తూ ఉంటాం, అవి రెక్టిఫై చేసుకొని పిల్లాడికి భవిష్యత్ పరంగా వాడి కెరియర్ పరంగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది యాక్టివిటీస్. హరి సార్, జనరల్గా నేను చాలా కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు తిరుగుతూ ఉంటాను, కానీ ఐక్యూఎస్సీ సెల్ మీద జనరల్గా ఎక్కడ పెద్దగా ఫోకస్ ఉండదు, ఎందుకంటారు? జనరల్గా ఉంటుంది అంటారా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు? నేను మిస్ అయ్యానా? ఐక్యూఎస్సీ అనేది ఉంటుంది, ఓన్లీ అక్రిడిటేషన్ పర్పస్ మీద అట్లా ఉంటుంది. అక్రిడిటేషన్ మీద ఫోకస్ ఉంటుంది, వాళ్ళ ఫైల్ సిస్టమ్ మీద ఉంటుంది. మా కాలేజ్లో పర్టికులర్ చూస్తే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను రెడ్ ఫ్లాగ్స్ ఉంది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరగదు అన్ని క్లియర్గా మేము క్లియర్ పిక్చర్గా వీ హ్యావ్ ఏ ప్రజెంటేషన్స్, అవన్నీ రికమెండేషన్స్. ఈ ఇయర్లో ఇవి జరగలేదు, ఈ ఇయర్లో ఇవి పెడితే బాగుంటావు, నెక్స్ట్ ఇయర్కి ఇవి కావాలి, ఇవి అని ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది రికమెండేషన్ పరంగా. సో దాంతో డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా క్లారిటీ వస్తుంది, ఏం మిస్ చేసామని చెప్పేసి. మాకు ఈ ఆడిట్స్ ఉన్నాయి కదా సార్, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మీట్ అని పోస్తుంది, వాళ్ళు క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు, వాళ్ళకి రీచ్ అవుతుంది కదా లేదా, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ కోర్స్ పరంగా కానీ అన్నీ వాళ్ళకు క్లియర్ పిక్చర్ వచ్చేసరికి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ as faculty. సో చూశారు కదండి, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఒక కాలేజీలో పేపర్కి పరిమితం కాకుండా నిజంగా లైవ్లో తీసుకొచ్చేస్తే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనమాట. అంటే ఒక స్మూత్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఒక ఫ్యాకల్టీ సరిగా ఫంక్షన్ చేయకపోయినా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ హ్యాండిక్యాప్డ్గా ఉన్నా మనకి ఇమీడియట్గా అది రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది. సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించేసి ఎక్కడ కూడా మాన్యువల్గా ఏదైనా ఎర్రర్స్ జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఏఐ మొత్తం కూడా డిటెక్ట్ చేసి ఎక్కడన్నా పారామీటర్స్లో కానీ లేదన్నా ఇన్ఎఫిషియెంట్గా కానీ లేకపోతే ఏదైనా ఒక కమి అంటే తక్కువ కనిపించినప్పుడు వెంటనే అది రెడ్ ఫ్లాగ్ రైజ్ అవుతుంది. సో ఆ ఏరియాని ఇంప్రూవ్ చేసుకునే దానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే చిట్ట చివరి స్టూడెంట్స్ వరకు ఒక స్మూత్ ఫ్లో ఆఫ్ ది ఆర్గనైజేషన్ లేకపోతే ఇంటెంట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది చిట్ట చివరి స్టూడెంట్ వరకు చేరుతుంది. సో చూశారు కదా, తప్పనిసరిగా 89 కెరీర్ గైడెన్స్లో మీరు తీసుకున్నట్లయితే ప్రతి చిన్న ఆస్పెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కవర్ చేయబడుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే న్యూ ఏజ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి పోయేసి ఓన్లీ ఏదో ఒక కోడింగ్ నేర్చుకుంటే పని అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒక వ్యవస్థ రన్ చేసేటప్పుడు ఇంత డిపార్ట్మెంట్స్, డీన్ అకాడమిక్స్, డీన్ ప్లేస్మెంట్స్, డీన్ ఐక్యూఎస్సి, ప్రిన్సిపల్, వైస్, ఒక పెద్ద వ్యవస్థ అండి ఇది. సో ఇదందరూ ఫంక్షన్ చేస్తేనే స్టూడెంట్ ఒక ఇంజనీర్ అవుతాడు. అంతేగాని మేము ఇప్పుడు అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసినట్టుగా స్పూన్ ఫీడింగ్ చేస్తాం మేము, అది మాకు తెలిసినటువంటి పని. అదే ఏంటంటే మీకు ఒక యాక్సరీ లాగా వాడుకోవాలి తప్ప ఇంజనీరింగ్ కాలేజీని వదిలిపెట్టేసి మీరు ఈరోజు న్యూ ఏజ్ జనరేషన్ కాలేజెస్కి పోతే ఇటువంటి అన్ని ఫ్లేవర్స్, ఇప్పుడు మనం ఇండక్షన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాము, దాని తర్వాత స్మూత్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకున్నాము, హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంత పెద్ద రోబస్ట్ సిస్టమ్ ఇన్నేళ్ళ నుంచి బిల్డ్ చేసినటువంటి సిస్టమ్ని వదిలేసి మీరు 4 ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఎటు పరిగెత్తినట్లయితే నష్టం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఐక్యూఎస్సీ గురించి నాకు తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ప్రతి కుటుంబంలో కూడా అంటే చిట్ట చివరి ఏరియా వరకు అది మానిటర్ చేయబడితే దాని ఏమంటారంటే కాంతి చాలా తేజవంతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే అది మనం మానిటర్ చేయమో అది చాలా అందవిహీనంగా ఉంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు కేజీ రెడ్డి క్యాంపస్ టూర్లో మనము సార్తో జరిగినటువంటి ఇంటరాక్షన్. తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోని మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.